కూడా నాకు ఎందుకు మద్దతు ఇస్తున్నారు ఈరోజు? ఐ హ్యావ్ అ ప్లాన్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచంలో 7 యుద్ధాలు ఆపాను, మీరు చూశారు. డాక్టర్ కేఏ పాల్ నార్వే న్యూస్ అని కొట్టండి. సిఎన్ఎన్, ఏబిసి, ఎంబిసి, సిబిఎస్, పిబిఎస్, ప్రపంచంలో ఉన్న పెద్ద 7 ఛానళ్ళ ఇంటర్వ్యూలు చూడండి. ప్రపంచంలో ఉన్న ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ నా గురించి ఏం మాట్లాడుతున్నారో చూడండి. ఈ దొంగ కొంతమంది కామెడీగా నన్ను చూపిస్తున్న ఈ కులగచ్చున్న మీడియాని మీరు బాయ్కట్ చేయండి. మనకు నెగిటివ్గా మాట్లాడుతున్నారు. హోప్ పెట్టుకోండి, కష్టపడండి, నాతో చేతులు కలపండి. అన్నిటికంటే ముఖ్యం, మీరు నేను కలిసి పరేడ్ గ్రౌండ్స్లో ఒక మీటింగ్, ఏపీలో, విజయవాడలో, అమరావతిలో ఒక మీటింగ్ పెట్టామంటే ఈ ముఖ్యమంత్రులు వచ్చి తీరాలి. నేను అడుగుతుంది ఏంటి? ఒక లెటర్ ఇవ్వండి. డియర్ డాక్టర్ కేఏ పాల్, ప్లీజ్ ఇన్వైట్ యువర్ బిలియనర్స్, ఇన్వెస్టర్స్, కంపెనీ సిఇఓస్ అని 100 సార్లు మీడియాలో చెప్పిన ఒకడు లెటర్ ఇస్తానని మాట తెప్పాడు చంద్రబాబు నాయుడు, కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి, అప్పుడు మోదీ. ఎలా తెస్తాను? నాకు పవర్స్ లేవు కదా. ఒక కంపెనీ ఇండియా రావాలి అంటే ప్రైమ్ మినిస్టర్ అయినా, రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సంతకం పెట్టాలి. నేను ముఖ్యమంత్రిని కాదు, ప్రధానమంత్రిని కాదు. వీళ్ళని అడుక్కుంటున్నాం మనం. వీళ్ళు మీ కొరకు ఏం చెయ్యరు. మీరేంటి దొంగలనే నమ్ముతారు. ఆ 2000 తీసుకోనో 5000 తీసుకోనో గజ దొంగలకే ఓట్లేస్తారు. జగన్ ఫెయిల్ అయిపోయాడు, చంద్రబాబు నాయుడు ఫెయిల్ అయిపోయాడు, పవన్ అయితే ప్యాకేజ్ స్టార్ అమ్ముడుపోయాడు. వాళ్ళ అన్నేమో రెడ్ల పార్టీ కాంగ్రెస్కి, తమ్ముడేమో వీళ్ళ పార్టీకి, చంద్రబాబు నాయుడు పార్టీ, ఆ కులానికి ఈయన. ఏది ఏమైనా మీరు బాగుపడాలనే ఉద్దేశంతో నాతో చేతులు కలిపితే ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నాను మీకు. మీరు చేయగలిగింది మీ గ్రామంలో 1000 మందిని ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియాలో జాయిన్ చేయండి. నిరుద్యోగులు, మన ఫ్యాన్స్ 1000 మందిని. రోజుకో 10 మందిని చేస్తే 100 రోజులు, రోజుకు 100 మందిని చేస్తే 10 రోజులు. మీరు లేజీగా వండుకుంటా నాకు రూపాయి ఇవ్వద్దు. మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. ఎప్పుడు ఒక 2-3 లక్షల మంది నిరుద్యోగులతో పరేడ్ గ్రౌండ్స్లో మీటింగ్ పెట్టిన, సమ్మిట్ పెట్టిన 6 నెలల్లో. ఎందుకంటే ప్రపంచంలో డబ్బు ఎక్కువైపోయింది, మనకు దరిద్రం ఎక్కువైపోయింది. చైనాకు డబ్బు ఎక్కువైపోయింది, మనకు దరిద్రం ఎక్కువైపోయింది. చైనాలో 1000 కంపెనీలు, డెమోక్రసీ లేకపోయినా మనకున్న 100,000 కంపెనీలు వదిలేస్తున్నాయి. నేను ఎవరో ఒక ఆయన అంటాడు, హైదరాబాద్ కంపెనీలన్నీ ప్రపంచం అంతా హైదరాబాద్కే వచ్చారు. ఒరే యూజ్లెస్ ఫెలో, నువ్వు ఎలా మినిస్టర్ అయ్యారా? నేను తీసుకొచ్చే 700 కంపెనీలు, 100 కంపెనీలు పోతున్నాయి. ఎందుకు ఇలాగ అబద్ధాలు చెప్పుకుంటారు? బుద్ధి లేకుంటారా? ఇలాంటి అబద్ధాలు చెప్పిన వాళ్ళు 4 కోసేయాలి, లేదంటే దేవుని శాపం మీ కుటుంబానికి రావాలి. 60 లక్షల నిరుద్యోగులు తెలంగాణలో ఉంటే 3,20,00,000 ఓట్లలో 1 కోటి మంది ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులు ఉంటే ఉద్యోగాలు రావాలా? వచ్చాయా? ఎక్కడొచ్చాయి? ఎన్ని వచ్చాయి? ఎప్పుడు వచ్చాయి? ఎలాగొచ్చాయి? శ్వేతపత్రం రిలీజ్ చేయండి. 1500 మంది దాదాపు ఆత్మహత్య చేసుకున్నారే. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని వాళ్ళకి వచ్చాయా? ఈ కేసీఆర్కి, కేటీఆర్ బంధువులకి వచ్చాయి. మీకు ఎక్కడ ఉద్యోగాలు వచ్చాయి? నెక్స్ట్ క్వశ్చన్ ఏదైనా ఉందా? డబ్బులు రిలీజ్ అయితే 200 ఏం కర్మ, 15 కోట్లు తీసుకోండి సార్ అన్న దిలీప్తో వచ్చినప్పుడు 2008. ఈరోజు లక్షల కోట్లు ఆస్తి పరులు ఈ కేసీఆర్, ఈ చంద్రబాబు నాయుడు, ఈ నరేంద్ర మోదీ, అదానీలు, అంబానీ కొడుకు పెళ్ళికి 5,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రజల డబ్బే. సొంతంగా ఏం సంపాదించలేదు ఆయన. అందరికీ అలాంటి వాళ్ళకి ట్యాక్స్ కట్లు ఇస్తారు. అదానీ, అంబానీలకి 12 లక్షల కోట్లు, బిలియనర్కి 25 లక్షల కోట్లు రుణమాఫీ చేశారు. రైతులకు రుణమాఫీ చేస్తున్నారా? నిరుద్యోగులకు రుణమాఫీ చేస్తున్నారా? ఉద్యోగాల కొరకని, డబ్బులు కట్టుకోవడానికి, లేదా కంపెనీల కొరకని బ్యాంకుల దగ్గర లోన్లు తీసుకొని మీకు ఎంతమందికి అప్పులు ఉన్నాయి? డైరెక్ట్గా బ్యాంకులు ఆల్మోస్ట్ అందరికీ. మీకు ఎవడైనా రుణమాఫీ చేస్తాడా? నేను ముఖ్యమంత్రి అయితే ఫస్ట్ నిరుద్యోగులకు ఉన్న రుణం అంతా రుణమాఫీ చేస్తాను. ఇప్పుడు కానీ సమిట్ పెట్టకపోతే మరలా నేను పొలిటికల్ ఎంట్రీ ఇస్తాను. సమిట్ పెడితే అవసరం లేదు, మనకు పాలిటిక్స్, మీ అందరికీ ఉద్యోగాలు ఇస్తాను, కంపెనీలు తీసుకొస్తాను. వాళ్ళు పెట్టకపోతే మనం ఏం చేయాలి? నేను వదిలేసి అమెరికా వెళ్ళిపోవాలా? మీ కొరకు ఫైట్ చేయాలా? నేను మీ కొరకు ఫైట్ చేయాలంటే మీరు కూడా మనిషి ఒక